పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉంటుంది చంద్రబాబు పాలనా పరిస్థితి అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. అధికారులను పనిచేయకుంటే ట్రాన్స్ఫర్లు, లూప్ పోస్టులు పెట్టి మీడియాను ముందర పెట్టి తిట్టేవారు. అధికారులను ఇలా తిట్టే సీఎంను చూసి జనాలు ఫిదా అయి ఓట్లు వేసి గెలిపించారు. అయితే తరువాత అధికారులే చంద్రబాబును ఓడించి అధికారానికి దూరం చేయడంతో ఇక బాబు దిగివచ్చి అధికారులను ఏమీ అనేవారు కాదు. అయితే ఇప్పుడు 2024లో గెలిచాక చంద్రబాబు 1995 సీఎంను గుర్తు చేస్తున్నాడు. అధికారులను పట్టుకుని తిడుతున్నారు, ప్రజల ముందే నిలదీస్తున్నారు. తాజాగా ఓ దళిత అధికారికి చంద్రబాబు ప్రజల ముందే వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఏదో బిల్డప్ ఇచ్చినట్టుగా స్టేజీ పైన మైక్ పట్టుకుని బిల్డప్ ఇచ్చారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా, ప్రజల హామీలు అమలు చేయకుండా అధికారులను తిడుతూ షో చేయడం ఏంటని నిలదీస్తున్నారు. చంద్రబాబు దళిత అధికారిని తిట్టడం వివాదాస్పదమైంది. ఈ వీడియో చూసి అధికార వర్గాలు మండిపడుతున్నాయి. మీ పరపతి కోసం అధికారులను తిడతారా అంటూ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చూసి కామెంట్ చేయండి. వాల్యూమ్ పెంచలేరా? ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు ఇక్కడ డిస్ట్రిక్ట్ లో? ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు అక్కడ? డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా జిల్లాలో, ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నా, నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను. ఇంకా మీకు అర్థం కాలా? మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ. ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు.